ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు అందరికీ నాకు ఏం రకంగా ముసిమిసినప్పుడు బదబస్ చూసినామంటారులే అవును నాకు ఇప్పుడు మన మెదక్ జిల్లాకు వచ్చిన పాపడపేట మండలం చూస్తూ పెడతాము పెద్ద మనిషి ఎవరు సర్పంచ్ మేడం అనమాట సర్పంచ్ మేడం పేరు వచ్చేసి అనిత సార్ పేరు వచ్చేసి నరేందర్ రెడ్డి. ఇక వీళ్ళ గురించి చెప్పాలంటే తరతరాలు రాజకీయ రాజకీయ కుటుంబమే. ఇక సర్పంచ్ ఎమ్మెల్యే కూడా కుటుంబ సభ్యులు కూడా ఎమ్మెల్యే కూడా చేశారు. పట్టెల చిన్న వాళ్ళు ఇక అందరూ రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు. పట్టెల ఆయన కూడా రాజకీయం చేసింది వాళ్ళ సర్పంచ్. ఇక అదే గీతలు అదే నాటితో ఇక పట్టెలు కూడా ఇప్పుడు సర్పంచ్ అనమాట. అప్పుడు మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మేడం నిలబెట్టింది. అన్ని విధాల కార్యక్రమాలు ఇక సార్ కూడా ఇతర మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఇక సోషల్ యాక్టివిటీలు అయితే చాలా మంచి పెరుగుతున్నారు సార్. ఎవరు పేదలు ఏమొచ్చినా ఇప్పటిదాకా నేను చూసిన వాళ్ళు నీళ్ళ ట్యాంక్ కోసం వచ్చారు. పట్టలాజర్ ఇంటికడ పాలు నీళ్ళ ట్యాంక్ అలా తీసుకోవడం ఇంకా ఎక్కువ ఉన్నదే ఊరి కోసం అని చెప్పేసి ఇలా నీళ్ళ ట్యాంక్ ఎవడో పంపించారు. ఇట్లా చెప్పడం చాలా ఉన్నాయి కానీ నేను చెప్పిన దానికంటే పనులు చెప్పడం బాగుంటుంది. పిల్లాజర్ మాకు పడేది. నమస్తే. నమస్కారం మేడం. నమస్తే. బాగున్నా మేడం. మనిషి కూడా భారీగా ఉన్నట్టు సునీకి మస్తు చేస్తున్నాం మనిషి. ఇక ఊళ్ళో పంచాయతీ వాళ్ళు అందుకే కూర్చున్నాయి. మా ఊర్లో అట్లే ఉంటాయి సమస్యలు, సమస్యలు ఉంటాయి కాబట్టి ఇచ్చి తిన్నా కూర్చున్నాయి. ఆరాం చేసే చిన్న చిన్న సమస్యలు బాగానే ఉంటాయి. పొద్దులో అదే ఉంటుంది కదా పంచాయతీ. 10-11 అయిపోతుంది అవన్నీ. 11-12 అవుతుంది. మరి టిఫిన్ చేసావు పడ 8 గంటలకు అదే అడుగుతున్నా. నేను పొద్దునే 5 గంటలు వేస్తా. 8 గంటల వరకు టిఫిన్ చేసి రెడీ ఉంటా. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ముందు ఆరోగ్యం మంచిగుంటే వాళ్ళకి చేయాలి, సేవ చేయాలని ఆలోచన. అందుకే ముసలికి వచ్చేపట్ల స్కూల్ చేద్దాం మరి. మా వ్యూస్ ఎప్పుడు మన ఉంచారు రెడ్డి గారి అనితను, నరేందర్ రెడ్డి అనిత. మాది మెదక్ జిల్లా పాపన్పేట మండల్ యూసుపేట గ్రామం. మహిళా రిజర్వేషన్ వచ్చింది. మళ్ళీ మా ఊరలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మనకి రాజకీయ ప్రస్తుతం ఇట్లా సురేష్ పటేల్ అంటే వెనకడికి చాలా మంది మీ కుటుంబ సభ్యులు బాగా రాజకీయం చేసినా తెలిసింది. జరగా ప్రస్థానం మధ్య ఎప్పుడు వస్తే బాగుపడాలి అనుకుంటారు. మా తాతయ్య సర్పంచ్ చేసి, మా చిన్న తాతయ్య తర్వాత మా నాన్న చేసే సర్పంచ్, మా నాన్న తర్వాత మా చిన్న ఆయన చేసే సర్పంచ్. తర్వాత ఇక ఆయన సమితి ప్రెసిడెంట్ ఒకట్ల ఇక వేరే వాళ్ళు అంతా సర్పంచ్ అయిండు. వేరే రిజర్వేషన్లు వచ్చి వాళ్ళు అయిండు. తర్వాత ఆయన సమితి ప్రెసిడెంట్ అయితే వాళ్ళ ఆయన ఎమ్మెల్యే కూడా అయిండు 89 నుంచి 94 వరకు. తర్వాత మళ్ళీ మా చిన్న ఆయన కూడా ఎమ్మెల్యే అయిండు 2004 నుంచి 2009 వరకు. ఏమైందంటే ఒక సేవా దృక్పథంతో ఊర్లో చిన్న చిన్న తాగోలు ఉంటాయి, ఓపికతోటి చెప్తుంటే ఏం చేశారంటే గ్రామ ప్రజలు ఏం చేశారంటే మహిళా రిజర్వేషన్ వచ్చింది లేవడ్ పటేల్ అంటే ఎందుకు బాగోద్దంటే కూడా బలవంతాన 3 పార్టీలు కలిసి నాకు యునానిమస్గా చేసింది. 2500 ఓట్లు మా ఊర్లో. పెద్ద జనాభా, పెద్ద మండలంలో 3వ విలేజ్, పెద్ద విలేజ్. నాకు గ్రామస్తులు అందరూ కలిపి సర్పంచ్గా నిలబడమని చెప్పి యునానిమస్గా చేశారు. వార్డు మెంబర్లు కూడా యునానిమస్ చేశారు. గ్రామకు సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చిన మా పిల్లలు ఆల్రెడీ మంచి సెటిల్ అయిపోయారు. గ్రామకు సేవ చేయాలని ఆలోచనగా వచ్చినాం. సేవ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు చెరువు కింద కాలువలన్నీ కూడిపోయినాయి. 1 లక్ష రూపాయలు పెట్టి కాలువలు తీపించిన తర్వాత వాటర్ అంటే ఐజెల్ డ్రింకింగ్ వాటర్ ఉన్నది వస్తాయి. కాకపోతే ఐజెల్ అది బాల వికాస్ దాన్ని ఐజెల్ దాన్ని వేస్తున్నాం, అది కూడా వేస్తున్నాం. అట్లా ఏదైనా డెవలప్మెంట్ చేయాలని స్వచ్ఛందంగా చేస్తున్నాం. మేము ఏం ఆశించకుండా ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. కానీ మాకు ఏం అవసరం లేదు. దేవుడు ఇచ్చిన కాడ పిల్లలు మంచి సెటిల్ అయిపోయారు. మా అబ్బాయి దుబాయ్లో సివిల్ ఇంజనీరు, పాప సాఫ్ట్వేర్ హైదరాబాద్ ఉంటుంది. మా రాజకీయంగా ఈ రకం ఖర్చు లేని రాజకీయం అంటే నేను ఈయన చూసాను అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేము ఇనామేసి ఎన్నుకున్నాం మిమ్మల్ని. ఆ సమయంలో మరి ప్రజలు మీకు ఏం సమస్యలు చెప్పి పడాలి? ఇప్పుడు అన్ని పార్టీలు ఒక టైం మిమ్మల్ని గెలిపించారు అంటున్నారు, ఎన్నుకున్నారు అంటున్నారు. మరి వాళ్ళ సమస్యలు ఏం చెప్పి పడాలి? సమస్యలు అంటే నేను అంతకు బదులు కూడా ఊర్లన్నీ తిరిగి చేస్తుంటే ఎవరికైనా తగవులు వచ్చినా అది చేసినా నాకు సమస్యలన్నీ తెలుసు. ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఏమున్నది అది. ఆ సమస్యలుడే కదా కాలువ తీపించిన, అది చేసిన సమస్యలన్నీ తెలుసు నాకు. ఊర్లే వాళ్ళకి ఏం సమస్యలు ఏం పడలేదు. అన్నీ నీకు తెలుసు. నీకేం సమస్యలు ప్రతి ఒక్కరికి ఏమున్నా నేనే చేస్తుంటే వాళ్ళు చేస్తుంటే కాబట్టి నాకు సమస్యలు ఏం చెప్పలేదు. నువ్వు ఉండాలి అంతే. నువ్వేం చేస్తావు అంటే ఇంతకు మాకు కొంచెం సేవ్ చేస్తుంటే మొత్తం ఫుల్ టైం మాకే సేవ చేయమని అది చేశారు. ఎలక్షన్ ఖర్చులా మాకు ఏమే కాలేదు. యునానిమస్ ఇవ్వడం యునానిమస్ అయింది. పోయినాం, నామినేషన్ వేసాం, 2-3 వేసారు, వాళ్ళు మళ్ళీ విడ్రా పెట్టుకున్నారు, సరిపోయింది. మాకు ఏమి 12 వాళ్ళలో ఏం చేసినంటే నేనేం చేసిన అంటే 4
5 కాంగ్రెస్, 4 టీఆర్ఎస్, 3 బీజేపీ. ఆల్ పార్టీస్ ఉండాలి, అందరి సహకారంతో చేద్దామని చెప్పి 3 బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం, 4 టీఆర్ఎస్, 5 కాంగ్రెస్. అట్లా చేసి అందరికీ నా మంచి ఇచ్చారు. అసలు ఇంత ఏకదాటిగా ఒప్పుకోవడం అనేది అసాధ్యమైన విషయం. మాకు ఏం చేశారంటే ఎంపీ ఎలక్షన్లో రఘునందరావుకు మెజార్టీ, ఫుల్ మెజార్టీ ఇచ్చారు. అంతకు మొదలు రోహిత్ గారికి మెజార్టీ ఇచ్చారు. అంతకు మొదలు పద్మాదేవేంద్ర రెడ్డి గారికి మెజార్టీ ఇచ్చారు. ఆల్ పార్టీస్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు ఏం చేసినట్టు ఇట్లా చేద్దాం, మన కోఆర్డినేట్లా గ్రామాన్ని డెవలప్ చేసుకుందాం. ఇంకోటి ఏం చేసిన అంటే నీకు గెలవగానే ఒకటి ఏంటంటే చెప్పిన వాళ్ళు, బాబు ఊర్లో సీసీ కెమెరాలు పెట్టియాలి అని చెప్పిన. ఒక పాటు పెట్టించిన ప్రజలు, ఒక సైడ్ పెట్టించిన, ఇంకో సైడ్ కూడా సీసీ కెమెరాలు పెట్టియడానికి. సీసీ కెమెరాలు ఉంటే కొంచెము మనుషులు నేరం ఏదైనా అది అవుతుంది. సీసీ కెమెరాలు పెట్టించిన ఆల్రెడీ సగం విలేజ్ అయింది, ఇప్పుడు సగం విలేజ్ కూడా పెట్టిస్తాం కాబట్టి. మరి పల్లె వంశంలో కూడా గతంలో కూడా నాన్న వాళ్ళు సర్పంచ్ చేసినారు. ఆ సమయంలో చేసిన పనులు ఈ గీతలు మేడ మధ్యలో జరుగుతున్న పనుల మీద కూడా మనకు కావాలి. ఎందుకంటే మా చిన్న ఆయన ఈ 78లోనే మా విలేజ్లో వాటర్ ట్యాంక్ ఫస్ట్ అయింది. మండలంలో ఎక్కడ లేనప్పుడు విలేజ్లో, మా విలేజ్లో వాటర్ ట్యాంక్ అయింది. అది ఇప్పటికి కూడా ఇంత ఖరాబ్ లేదు. 78లో కట్టించారు. అది ఇంత కూడా చెక్ చెదరకుండా మంచి సప్లై చేస్తున్నారు. మా విలేజ్లో చాలా చేసారు వాళ్ళు. ఇందిరమ్మ అప్పటికే ఆ రోజు ఇల్లు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు, చేసారు, కొంత చేసారు. ఇప్పుడు నేను చేయాలని ఏంటంటే ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. చెరువు కింద కాలువలు తీయడము, తర్వాత ఇవి రావడము, రోడ్లు కొంచెం అది చేయడం, అవన్నీ చేయడం చేపిస్తా అని చెప్పిన సీసీ కెమెరాలు పెట్టియడం, వాటర్ పెట్టియడం, అవన్నీ చేస్తా అని చెప్పి కొలాప్స్ అయిపోయాడు. అవన్నీ ప్లెస్సింగ్ చేసి మోటార్లన్నీ ఇరుక్కపోయినాడు. అటువంటి ఒక 3-4 చేయించాను. ఆ బోర్ల వల్ల మోటార్లు ఉంటే అవన్నీ క్లీన్ చేయించేసి వాటర్ ప్రాబ్లం లేకుండా చేశాను. ఎవరికైనా అలా వస్తాయి. వాటర్ను వేస్టేజ్ చేయకుండా ప్రతి ఇంటి దగ్గర ట్యాపులు పెట్టించిన, నీళ్లు వాడుకోండి, తర్వాత అవసరమైన బంద్ చేసేయండి. నీళ్లు వేస్ట్ పోకుండా ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర ట్యాపులు పెట్టించేసిన. ట్యాపులు పెట్టేసి వాడుకుంటారు, అవసరం లేకపోతే అది ఇస్తారు. దానివల్ల ఏంటంటే ఇంకొకరికి కూడా నీళ్ళు పోతాయి, వేస్టేజ్ నీళ్ళు కాకుండా అంతా ఊరంతా తిరిగి చేయించిన. తమాషా మాట్లాడుతున్నావు సొంత డబ్బుతో ఎవరు మీ దగ్గరకు వచ్చినా కానీ పొద్దున గమనిస్తాను నేను. పటేలాన్ని వస్తే నేను ఉన్నాను, ఏం తక్కువ కూడా చూసుకుంటారు. వాటి గురించి నాకు ముందు చెప్తారు. పటేలా సోషల్ యాక్టివిటీస్ గురించి. సోషల్ యాక్టివిటీస్ ఏంటంటే ఊర్లో సొంత డబ్బుతో కాలువ తీపించిన, దగ్గర ₹1,00,000 అయింది దానికి. తర్వాత ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాను. తర్వాత నా సొంత ట్రాక్టర్ కొని, నాకు ట్రాక్టర్ లేకుండా ఒక ట్రాక్టర్ కొన్నా, వాటర్ ట్యాంకర్ కొన్నా, తర్వాత అది చేస్తున్నాం. ఏంటంటే ప్రతి పనికి మనం ముందుండి తిరుగుతున్నాం. సోషల్ ఇంకా ఏవైనా చేస్తాను. మన గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండేవి. మరి ఆ సమయంలో ఆ సర్వీట్ల పథకాలు, ఈ గీతంలో రేవంత్ రెడ్డి సర్వీట్ల పథకాలు మధ్యలో తెలియజేస్తాం. ఏడా అంటే కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైంది. కేసీఆర్ తెలంగాణ తెచ్చింది, కానీ కొన్ని సంక్షేమ పథకాలు చేసింది, కొంత మిస్యూజ్ అయింది. వాస్తవం, అది కొంత మిస్యూజ్ జరిగింది. ఇప్పుడు ఇంటింటికి నల్లా ఇచ్చింది, అది మంచి ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఒకటేసారి రాష్ట్రం అంతా చేయడం వల్ల కొంత పని సరిగ్గా కాలేదు, సరిగా నీళ్లు రావడం లేదు, అది కొంత అయింది. వాళ్ళది కేసీఆర్ చేసింది. ఇప్పుడు రైతు బంద్ ఇవ్వడము, తర్వాత కొన్ని మంచి కార్యక్రమాలు చేశారు కేసీఆర్ కూడా. కేసీఆర్ చాలా మంచి పనులు చేసింది, కానీ కొంత మిస్యూజ్ జరిగింది, కొంత అది లేకుండా కొంత జరిగింది. సరే, ఇంకా ఆయన రేవంత్ రెడ్డి పాలనలో ఫ్రీ బస్ ఇచ్చిండు, కొన్ని అవి ఇవి చేస్తుండే, ఆయన కూడా చేస్తుండు. ఉచిత కరెంట్ ఇచ్చిండు, కొన్ని చేసిండు. ఇందిరా మిల్లు మంచి చేస్తున్నారు కార్యక్రమం. ఏంటంటే కట్టుకోండి తనకు జాగిస్తారు, కానీ కొంత డబ్బులు వేసుకున్నా కానీ మంచిగా అవుతుంది ఇందిరా మిల్లలో. అట్లా కట్టుకుంటే సొంతగా కొంత ఖర్చు చేసుకొని కట్టుకుంటే శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఐక్యత అనేది ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఒక జాగా కట్టిస్తే ఐక్యత ఉంటుంది. ఎవరి జాగాలో వాళ్ళు కట్టుకుంటే మంచిగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అది నీట్నెస్ ఉంటుంది, లేకపోతే మన దగ్గర అది నీట్నెస్ ఉండదు. మంచి ఉద్దేశం, ఈయన కూడా మంచిగానే ఉండదు. అది వల్ల రేషన్ కార్డులు ఇచ్చాడు, వాళ్ళు ఏ లేదు కొంత ఇచ్చిండు, ఈయన కూడా చేసిండు. తర్వాత ఇప్పుడు ఇంకా కొన్ని ఇస్తా అని ఆలోచన ఉన్నది. రేషన్ కార్డులు ఇస్తామంటారు, ఇస్తాను. పెన్షన్లు చాలామంది అడుగుతున్నారు. పెన్షన్లు కూడా వాళ్ళు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇస్తే ఏంటంటే కొంతమంది ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయ్యారు. అప్పుడు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12, 13 సంవత్సరాలు అవుతుంది. పెన్షన్లు ఇస్తే కూడా కొంచెం మళ్ళీ కొంతమంది చేతగానలు అయ్యారు, వాళ్ళు అది వాళ్ళకు కూడా ఇస్తే మంచిది. పెన్షన్ కూడా కొత్త పెన్షన్ కూడా మరి ఇంకా 4 సంవత్సరాల టైం దగ్గర. మరి ఆ సమయంలో ఇంకా ముందు చేయబోతున్న కార్యక్రమం కూడా మన గ్రామంలో కార్యక్రమాలు ఏంటంటే మహిళా సమైక్య బిల్డింగ్ కట్టాలి. ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన ద్వారా ఆయన దగ్గరకు పోయి అప్రోచ్ అయ్యి సహకారం చేస్తాం. ఇంకోటి మాకు మెయిన్ ప్రాబ్లం ఏముందంటే ఏటి కాలువ ఒకటి ఉన్నది, అది ఊరు మధ్యలోకి వెళ్ళిపోతుంది. దాన్ని కట్టిపించే ప్రయత్నం ఎమ్మెల్యే గారి దగ్గర పోతా, గవర్నమెంట్ దగ్గర పోతా,
పోయి అది కట్టిపించే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఏంటంటే అర్జన బస్తీ నుంచి పోతుంది. అక్కడ ఏంటంటే దోమలు జమ అవుతుంది. దోమల వల్ల ఒక్క దోమ కరిస్తే రోగాలు వస్తే హాస్పిటల్ పోతే ఖర్చు అవుతుంది. చిన్న కుటుంబాలు చితికిపోతాయి. చితికిపోతాయి. దాని గురించి అది చేస్తాం. ఊళ్ళకి ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, కొంచెం ఉంది, చేయిస్తాం, అంతా చేయిస్తాం. ఇంకా చేసే పనులు కొత్త పథకాలు వస్తే చేయిస్తాం. గవర్నమెంట్ కోఆర్డినేట్గా నేను చేయిస్తామని చెప్పి నాకు సెలవిస్తాం వారికి వస్తాం. ప్రజల ఆశీర్వాదం కావాలి మాకు. ప్రజల ఆశీర్వాదం అందరు కలుపుకొని పోతాం. ప్రజల ఆశీర్వాదం.